ఇప్పుడు ఇది 320 సర్వే నంబర్ అనుకుందాం. దీంట్లో 100 ఎకరాలు మాత్రమే ఉంది. 100 ఎకరాల భూమి ఉంది. ఒక 10 మంది రైతులు ఎంతమంది 10+ రైతులు కొంతమంది రైతు దగ్గర మొత్తం 110 ఎకరాల భూమి ఉంది అనుకో. పాస్బుక్లలో ఇది నేను అనేది పాస్బుక్లలో ఇప్పుడు ఇక్కడ పొజిషన్లో ఉన్నదానికంటే 110 ఎకరాలు ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, దీంట్లో ఒక్కొక్క రైతు అమ్మకాలు కొనుగోలు జరుగుతూ ఉంటాయి కదా. ఒక మూలకున్న రైతు ఇప్పుడు ఈ రైతు దగ్గర అంతా బాగానే ఉండొచ్చు, ఈ 2 ఎకరాలలోనే ఉన్నట్టు కావచ్చు. అమ్మకం కొనుగోలప్పుడు కూడా సర్వే చేయించుకుంటే గదే 2 ఎకరాలు వెళ్తుంది, 2 ఎకరాలు వెళ్ళిపోతుంది సెట్. తర్వాత ఇంకో 8 ఎకరాల రైతు ఉంటాడు, అంతా క్లియర్గానే ఉంటే అయిపోయింది సెట్, 10 ఎకరాలు క్లియరెన్స్ వచ్చినట్టే. ఇంకేమైనా రైతు అమ్మడమో కొనడమో చేస్తుండే, ఈయన పాస్బుక్ మీద 12 ఎకరాలు ఉంది కానీ 10 ఎకరాలను ఉన్నాడు అనుకుందాం ఒక సైడు. సో ఇక్కడ సర్వే మ్యాప్ కంపల్సరీ కాబట్టి సర్వేయర్ వచ్చి ఇక్కడ సర్వే చేసినప్పుడు 10 ఎకరాలు మాత్రమే పొజిషన్ ఉంది కాబట్టి అమ్మడాలన్నా కొనాలన్నా 10 ఎకరాలకే లెక్క. పాస్బుక్ మీద నెక్స్ట్ వాడు కొనేటోడు, ఇప్పుడు ఆల్రెడీ కొనేటోడు కూడా ఆలోచిస్తారు, నీ పాస్బుక్ మీద ఉన్న కాడికి కాదు లెక్క అని. ఇప్పుడు ఈ రూల్స్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా జనాలు కూడా మారుతారు. కొనేటప్పుడు పాస్బుక్ మీద ఉన్న లెక్క కాదు, సర్వే చేసిన తర్వాత సర్వేయర్ చూపించినట్టు భూమిని మాత్రమే లెక్క, దానికే పైసలు ఇస్తా అంటాడు. అప్పుడు ఈ 12 ఎకరాలు కాస్త 10 ఎకరాలు అవుతుంది. ఇక్కడ ఒక 2 ఎకరాలు ఎక్సెస్ వచ్చిన ల్యాండ్ పోయింది. ఇట్లా 110 ఎకరాలు అంటే ఇంకో 8 ఎకరాలు ఇంకో రైతు అమ్మంగా కొనంగా ఈ 320 సర్వే నంబర్లో 100 ఎకరాలు బరాబర్ పాస్బుక్లు కొనుగోలుకు సెట్ అయిపోతే దీర్ఘకాలంలో దీని సమస్య మొత్తం తీరే అవకాశం అయితే కనబడుతుంది. సో ఈ రకంగా చేస్తే అయితే ప్రభుత్వం మీద బడ్డెన్ పడకుండా రైతుల అమ్మకాలు కొనుగోలు ద్వారా ఊకి చేయరు కాబట్టి చేసినప్పుడే సమస్య సాల్వ్ అవ్వకుండా పోతుంది కాబట్టి ఒక ఆలోచన అయితే చేస్తున్నట. మరి ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఆలోచించురి. అంటే ఒక రైతు భూమిని ఇంకొకరి పేరు మీదకి బదిలీ చేస్తున్నారంటే ఖచ్చితంగా సర్వే చేయించుకొని మ్యాప్కు మండల సర్వే ఆమోదం తీసుకొని సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దీర్ఘకాలంలో పూర్తిగా భూ సమస్యలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తుంది. కర్ణాటకలో ఇదే మోడల్లో 95% సర్వే